శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శరతపారిజాతం సీతాముఖాంబోరుహచంచరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం. ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అమ్మవారు నిన్నటి వరకు విషయం, ఇవాళ అయ్యవారి విషయం. అమ్మవారికి అయ్యవారికి అభేదం, ఇద్దరి మధ్య భేదం లేదు. నాకు బ్రహ్మశ్రీ రాయవరపు మృత్యుంజయరావు గారంటే అపారమైనటువంటి అభిమానం. నాకు చాలామంది అంటే అభిమానం. నాకు ద్వేషం ఎవరి పట్ల ఉండదు, ఉండాలని నేను కోరుకోవట్లేదు. అలా కలిగితే ఈశ్వరుడు దాన్ని వెంటనే మొగ్గలో తుంచేయాలని కోరుకుంటాను. మృత్యుంజయరావు గారి యందు నాకున్నటువంటి అభిమానం మిగిలిన వాళ్ళ యందున్న అభిమానం లాంటి అభిమానం కాదు. దానికి ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే, మా నాన్నగారు 5 అన్నదమ్ములు. 5 అన్నదమ్ముల్లో నాకు బాగా, అంటే నాకు 4వ సంవత్సరంలోనే తండ్రి గారు వెళ్ళిపోయిన కారణం చేత మా బాబాయ్ గారు ఒకరు ఉండేవారు, సాంబశివరావు గారని. వారు చాలా మటుకు మృత్యుంజయరావు గారి లాగే ఉండేవారు. ఆయన మామిడి పళ్ళు కొనుక్కోవాలన్నా ఎవరే కోటి రారా మామిడి పళ్ళు కొనుక్కుందాం అనేవారు. చాలా ప్రీతి నేనంటే. అంచేత నాకు వారిని చూసినప్పుడల్లా మా బాబాయ్ గారు గుర్తొస్తారు. నాకు ఒక కోరిక ఉంటుంది మనస్సులో, ఇవాళ నేను బాబయ్య అని స్వతంత్రంగా పిలవడానికి అటువంటి ఆకృతి కలిగిన వ్యక్తి ఒకరు దొరికారు కదా, మృత్యుంజయరావు గారిని బాబాయ్ గారు అని పిలవాలని ఉంటుంది నాకు. కానీ ఒక్కందుకు మానేశాను. ఎందుకు మానేశానంటే, వారు నేను కనపడ్డప్పుడల్లా ఓ మాట అంటుంటారు, కోటేశ్వరరావు మీ హృదయంలో నాకు ఒక పదిలమైన స్థానం ఉండాలి, మీరంటే నాకు చాలా గౌరవం అని వారు నా పాదములు పట్టి నమస్కారం చేస్తుంటారు. అలా నమస్కారం చేయడంలో వారు నా యందు ఒక గౌరవాన్ని చూస్తున్నారు. ఒక తండ్రి కొడుక్కి నమస్కారం చేయడాన్ని శాస్త్రం నిషేధిస్తుంది, అలా చేయకూడదు. వారికి నా యందు అటువంటి ప్రీతి కోరుకుంటున్నారు కనుక నేను మనస్సులో వారికి ఒక పిన తండ్రిగా నమస్కారం చేస్తుంటాను. బాహ్యమునందు వారి నమస్కారం పుచ్చుకుంటుంటాను. కానీ నాకు తెలిసి తండ్రి పట్ల, తల్లి పట్ల, గతించినటువంటి భార్య పట్ల అంత మమకారాన్ని, అంత ప్రేమని చూపిస్తూ, ఎందుచేత అంటే శాస్త్రం ఒక మాట చెప్తుంది, పుత్రుడు అని ఎవరిని పిలుస్తారంటే జీవించి ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క సుఖమును కోరి ప్రవర్తించినవాడు. ఆ తల్లిదండ్రుల యొక్క శరీరము పడిపోయిన తరువాత వారు ఉత్తమ లోకములను పొందడానికి వీలుగా ఆ శరీరము పడిపోయినటువంటి తిథినాడు అంత్యేష్టి సంస్కారం, అంటే అంత్యేష్టి సంస్కారము నిర్వహింపబడినటువంటి తిథినాడు వారిని ఒక్కసారి స్మరించి పరమశ్రద్ధతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అందుకని దానికి శ్రాద్ధం అని పేరు, ఇంకో పేరు లేదు. అందుకని స్మరించడంలో ప్రేమ ఉండాలి, స్మరించడంలో ఒక కృతజ్ఞత ఉండాలి. వారు లేని నాడు అసలు నాకు ఈ శరీరమే లేదు, ఈ శరీరమే లేని నాడు నాకు అస్తిత్వమే లేదు. అందుకని నా తల్లిదండ్రుల కన్నా గురువులు నాకు ప్రపంచంలో ఇంకొకరు ఉండరు కదా అన్న
ప్రేమ భావనతో వారిని ఒక్కసారి స్మరిస్తే వారు పొంగిపోతారు. అలా తను స్మరించడమే కాకుండా రాబోయేటటువంటి తరాలకి ఒక చక్కటి మార్గదర్శకత్వం చేసే విధంగా వారు వారి తండ్రి గారి యొక్క స్మృతి చిహ్నంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు లేకపోయినట్టయితే హరికథలో ఇటువంటి భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అటువంటి ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. ఒకవేళ అటువంటి ఆలోచన వచ్చినా, తండ్రి గారికి వచ్చినా నాన్నగారు ఎందుకండి పైసలు పాడి చేసేస్తారని అవసరంగాను అని చెప్పి కొడుకులు అక్కడతో ఆపకుండా మృత్యుంజయరావు గారి యొక్క సంతానం కూడా బాసటగా నిలబడి వారి తాతగారికి వారి తండ్రి గారు చేస్తున్న కార్యక్రమాలకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా నిలబడి ఆ కార్యక్రమాలని కొనసాగించడంలో సమాజమునకు ఒక ఆదర్శవంతమైన జీవన విధానమును నిరూపించి చూపిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులందరినీ నేను పేరు పేరున అభినందిస్తున్నాను. అందుకని మృత్యుంజయరావు గారికి మాత్రం నిజంగా వారి తండ్రి గారి పట్ల, వారి తల్లి గారి పట్ల, వారి యొక్క భార్య పట్ల వారు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ, వైదికమైనటువంటి ఆ కార్యాచరణములకు ముగ్ధుడనవుతూ 10 కాలాల పాటు సమాజానికి పనికొచ్చే విధంగా, సమాజానికి ఆదర్శవంతమైన రీతిలో కార్యక్రమములను కొనసాగించడానికి వీలైనటువంటి సమస్తమైన విభూతులు ఈశ్వరుడు తన నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముగా బ్రహ్మశ్రీ మృత్యుంజయరావు గారికి కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి నమస్కరిస్తూ ఇక ఇవాల్టి కార్యక్రమమైనటువంటి శివాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానాన్ని ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తాను. శివాష్టోత్తర శతనామ స్తోత్రం చాలా విశేషమైనటువంటి అష్టోత్తరం. దాన్ని స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణంలో పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశం చేశాడు. ఉపదేశం చేస్తూ ఈ అష్టోత్తరం చెప్పేటప్పుడు ఒక మాట అడిగాడు. అసలు ఈ అష్టోత్తరం పార్వతీదేవి ఉపదేశం పొందడం ఏమిటి అంటే, పరమశివుడికి అనేకమైనటువంటి లీలామూర్తులు ఉన్నాయి, 63 పైచిలుకు మూర్తులు. అందులో 13వ మూర్తి ఒకటి ఉంది, దాన్ని హరిహరమూర్తి అంటారు. అంటే శ్రీమన్నారాయణుడు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందుతాడు. పొందితే శివకేశవుల మధ్య భేదము లేని రీతిలో శివుడు, కేశవుడు, కంసారి, కాలారి ఇద్దరూ కలిసి ఒకే స్వరూపంగా ఉంటుంది. అలా ఉన్న స్వరూపాన్ని 13వ స్వరూపమైనటువంటి హరిహరనాథుడు అని పిలుస్తారు, లేదా హరిహరమూర్తి. ఎందుకంటే అసలు అలా పొందడం అంటే, దేనికది విడిపోయి ఉంటే అందులో గౌరవం లేదు, మర్యాద లేదు, అది శాస్త్రం కాదు, అది వైదికం కాదు. అనేకముగా కనపడుతున్నవన్నీ ఒకటిలోకి పర్యవసించిపోవడం, అనేకముగా కనపడుతున్నవన్నీ చిట్ట చివరికి ఒకటైపోవడమే సృష్టిలో ఉన్నటువంటి రహస్యం. సృష్టి 1గా 2గా 3గా 4గా ఉండిపోతే దానికి అర్థం లేదు. సృష్టి ఒకటిలోకి వెళ్ళిపోవాలి. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, అదొక్కటే మిగిలిపోవాలి. అలాగే దర్శనం జరగాలి. అందుకని అన్ని పదార్థములు పర్యవసిస్తాయి ఒకటిలోకి. అందుకని శ్రీమన్నారాయణుడు కూడా పరమశివుని యొక్క శరీరములో అర్ధభాగాన్ని పొందాడు. పొంది హరిహరమూర్తి అనబడేటటువంటి పేరుని పొందాడు. పొందిన తరువాత పార్వతీ కళ్యాణానంతరం పార్వతీదేవి శ్రీమన్నారాయణుణ్ణి కోరుకుంది. అయ్యా, మీరు మా వారి శరీరంలో అర్ధభాగాన్ని పొందారు కదా, అలా అర్ధభాగాన్ని పొందడానికి మీరు ఏ రకమైన ప్రయత్నం చేశారో, ఏది తెలుసుకోవడం వల్ల మీరు శరీరంలో సగభాగాన్ని పొందగలిగారో, అలా నేను కూడా సగభాగాన్ని పొందడానికి నాకు మీరు ఉపదేశం చెయ్యవలసింది అని అడిగింది. నారాయణుడికి నారాయణికి అభేదం, అదో గమ్మత్తు. మళ్ళీ మీకు చాలా విచిత్రంగా ఉంటుంది అసలు ఆ సిద్ధాంతమే. శివుడి భార్య శివ, రుద్రుడి భార్య రుద్రాణి, హరుడి భార్య హరిణి, లేకపోతే భైరవుడి భార్య భైరవి. కానీ నారాయణి ఈ నామం చెప్పినప్పుడు నారాయణి అంటే ఎవరి భార్య అని చెప్పాలి మీరు? నారాయణుడి భార్య అంటాం గబుక్కుని, కానీ కాదు. నారాయణుడి చెల్లెలు నారాయణి. నారాయణుడికి నారాయణికి అభేదం, వాళ్ళిద్దరు ఒక్కలాగే ఉంటారు. అందుకే ఇద్దరూ అలంకార ప్రియత్వం, ఇద్దరూ పరిపాలనాంశం. అందుకని ఆ నారాయణికి ఆ నారదుడికి నారాయణుడికి నారాయణికి భేదం ఉండదు. నారాయణుడు ఎలా అయితే పరమశివుడిలో సగం శరీరాన్ని పొందాడో, నారాయణి అయినటువంటి అమ్మవారు కూడా ఆయన శరీరంలో సగభాగాన్ని పొందడం కోసమని శ్రీమన్నారాయణుడి దగ్గర ఉపదేశం పొందింది.
అయితే మీకు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది. కాబట్టి మీరు చెప్పింది అంతవరకు బాగానే ఉంది. సగం శరీరాన్ని అప్పటికే శ్రీమన్నారాయణుడు పొందాడు కదా, మరి మిగిలిన సగం శరీరాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఇస్తాడు? అప్పుడు సగం ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఇంకా అసలు శివుడికి అస్తిత్వం ఏది? మిగిలిన సగం అమ్మవారు, ఒక సగం నారాయణుడు, ఇంకా శివుడేడి ఎలా ఇస్తాడు అని. అలా ఇవ్వడం అంటే అది ఏదో పదార్థం ఇచ్చినట్టుగా సగం శరీరాన్ని కత్తిపెట్టి కోసి ఇచ్చేయడం కాదు. దాని వెనకాతల ఒక ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం ఉంటుంది. ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో ఒకరికి చోటు ఉంది అంటారు. అలా ఎంతమంది పరమాత్మలోకి చేరుతున్నా మళ్ళీ పరమాత్మలో అవకాశం ఉంటుంది. అందుకే మూర్తి యొక్క స్వరూపం మారుతుంటుంది. మళ్ళీ ఇప్పుడు అమ్మవారు పక్కన చేరింది అనుకోండి, అర్ధనారీశ్వర స్వామి అంటారు. అప్పుడు 13వది హరిహరమూర్తి, 14వది అర్ధనారీశ్వరమూర్తి. అలా 63 మూర్తులు పెడతాయి పరమశివుడికి, లీలామూర్తులు. అందులో శ్రీమన్నారాయణుడు ఎలా పొందగలిగాడు? అసలు పరమశివుని యొక్క శరీరంలో సగభాగాన్ని. అదో గమ్మత్తు. అసలు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి అన్నాడు, అసలు శ్రీమన్నారాయణుడికి ఏమవసరం వచ్చిందా పరమశివుడి శరీరంలో అర్ధభాగం పొందడానికి? ఆయనే అంత అందగాడా పరమశివుడు? వన్నే ఏనుగుతోలు దుప్పటము బ్రువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. ఆయన ఏమైనా అందగాడా? వన్నే ఏనుగుతోలు దుప్పటము, ఏనుగుతోలు ఒలిచేసి ఆ ఏనుగుతోలు పంచ కింద కట్టుకుంటాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు. అందరూ ఏదో చక్కా మధుర పదార్థాలను తింటారు, మా స్వామి శంకరుడు హాలాహలం తింటుంటాడు, అది బ్రహ్మకపాలంలో పెట్టుకుని. బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము, చేతిలో పట్టుకున్న గిన్నె చూస్తే బ్రహ్మగారి కపాలం. చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు, మెడలో చూస్తే భయంకరమై బుసలు కొడుతున్నటువంటి పాములు భూషణములు. నిన్నీలాగున నుండియున్ తెలిసియున్, నువ్వు ఇలా ఉంటావని తెలుసు నారాయణుడికి. తెలిసియున్ నీ పాదమూలంబునన్, అటువంటి నీ పాదమూలంలో చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్. నారాయణుడు మనస్సు ఎలా పెట్టాడయా నీలో, నీ శరీరంలో అర్ధభాగం కావాలని? ఆయన చూస్తే మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అంత అందంగా ఉంటాడే, అటువంటి వాడేమిటి? పైగా పురుషుణ్ణి ప్రేమించడం ఏమిటి? నిన్ను తపస్సు చేయడం ఏమిటి? నువ్వు శరీరంలో అర్ధభాగం ఇవ్వడం ఏమిటి? ముక్కు మీద వేలేసుకునేటట్టుంది కదా ఇది అన్నాడు ధూర్జటి. అంటే నిజంగా ధూర్జటికి తెలియకడిగాడా, దెప్పి పడవడానికి అడిగాడా? తెలియక కాదు, నిందాస్తుతి అంటారు. ఒక్కొక్కసారి నిందించినట్టుంటుంది కానీ లోపల స్తోత్రం చేస్తారు. శ్రీమన్నారాయణుడు ఎందుకు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందగలిగాడో, పరమశివ స్వరూపం అంటే ఎలా ఉంటుందో శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్పారు. బాణత్వం వృషభత్వమర్థవపుషా భార్యాత్వం అర్యాపతే గోణిత్వం సఖితా మృదంగవహత చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏవ హిమచేత్కో వా తదన్యోధిక అన్నారు. ఒకనొకనాడు త్రిపురాసుర సంహారం చేయవలసి వచ్చింది. సృష్టిలో లేనటువంటి ఒక బాణాన్ని పట్టుకోవాలి. పరమశివుడు భూమండలాన్నంతటినీ రథంగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసుకుని బ్రహ్మగారిని సారథిగా పెట్టుకుని వేదాల్ని గుర్రాలుగా కట్టుకుని ప్రణవాన్ని చేతిలో కొరడాగా పట్టుకుని అంతకు ముందు ఎవ్వరూ లేని రీతిలో దేవతా సార్వభౌముడై శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి సీతే స్పీతే సవర్ణ రత్నస్ఫురిత నవగృహే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు. దేవతా సార్వభౌముడై ఆ రోజున రథం ఎక్కాడు. ఎక్కి పినాకం చేతిలో ధనస్సు పట్టుకున్నాడు. పట్టుకుని యుద్ధానికి వస్తున్నాడు. వస్తుంటే మూడివ కంటి మంటతో కాల్చబోయాడు త్రిపురాసురుల్ని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలాగ్ని శ్రీమన్నారాయణుడు మొదలైనటువంటి వారు బాణంగా మారి స్వామి చేతిలోకి వెళ్ళారు. లే స్వామి, మేం బాణం అవుతాం, నీ శక్తి ఈ బాణంలో ప్రవేశపెట్టండి. ఒక బాణం విడిచిపెట్టారనుకోండి, అది బాణందా శక్తి? విడిచిపెట్టబడినటువంటి ఎవరైతే విడిచిపెట్టాడో ఆయన శక్తి ఆ బాణంలోకి ఎడుతుందా? ఎవరు విడిచిపెట్టారో వారి శక్తి బాణంలో ప్రవేశిస్తుంది. అందుకని మీ శక్తి మాలో ప్రవేశించాలి. అందుకని మీరు మీ చేతితో ఈ బాణాన్ని పట్టుకుని సంధించండి అని అడిగారు.
ఎంత గొప్ప సేవ చేశావయ్యా, ఇవాళ నా చేతితో బాణముగా స్పృశింపబడాలని బాణం అయ్యావు. సంతోషించాడు శంకరుడు. బాణత్వం వృషభత్వమర్ధవపుష. ఒకనాడు ఆ రథం లాగుతుంటే వేదములను గుర్రములుగా కడితే లాగలేక కింద పడిపోయాయి. శంకరుడంటే సామాన్యమా? అప్పుడు శ్రీమన్నారాయణుడే వృషభమై రథాన్ని లాగాడు. వృషభమై తనని వహించి ఆ రథాన్ని మోసినందుకు శంకరుడు ప్రీతి చెందాడు. అందుకని బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం. ఒకనాడు వరాహ రూపాన్ని పొందాడు. పంది రూపాన్ని పొంది అరుణాచలేశ్వరుడుగా స్వామి పెద్ద శివలింగంగా ఆవిర్భవిస్తే ఆ శివలింగము యొక్క ఆది కనిపెట్టడం కోసమని భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. క్రిందకి తవ్వుకుంటూ వెళ్ళి సత్వగుణ ప్రధానుడు కనుక నేను శివలింగము యొక్క ఆదిని కనిపెట్టలేకపోయానని వెనక్కి వచ్చేసాడు. ఆనాడు సంతోషించాడు. ఎంత ప్రయత్నం చేశావయ్యా, నా ఆద్యంతములు తెలుసుకోవడానికి. బ్రహ్మగారు అబద్ధం ఆడాడు, నువ్వు అబద్ధం ఆడలేదు. అందుకని బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖిత. ఒకనాడు మోహిని అవతారాన్ని స్వీకరించాడు. ఆ మోహిని అవతారం స్వీకరించడానికి జగత్తునంతటినీ కూడా తన వశంలోకి తీసుకోవాలి, తన ఆకర్షణలోకి తీసుకోవాలి. అంత సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది? శంకరుడి అర్ధాంగి అయినటువంటి అమ్మవారి యొక్క ఈం అన్న బీజాక్షరాన్ని ఉపాసన చేశాడు. అమ్మవారి సౌందర్యం శ్రీ మహావిష్ణువులోకి వెళ్ళింది. విడితే ఆయన మోహిని అంశని పొందారు. అచ్చు తన భార్యలా ఉన్నట్ట చూద్దామని శంకరుడు వచ్చారు. దాని వెనకాతలో ఉన్న రహస్యం వేరు. అయ్యప్ప స్వామి జననం జరిగితే తప్ప మళ్ళీ ఇంకొక ఆ మహిషి మరణించదు. అందుకని మోహిని అవతారంలో విష్ణువు రావాలి, శివుడు తండ్రిగా రావాలి, ఇద్దరికి కుమారుడు జన్మించాలి. అంతేకాని కామానికి లొంగిపోయి మోహిని వెంటబడ్డవాడు కాడు. తెలిసి తెలియని వాళ్ళు మాట అంటుంటారు, ఆ మోహిని అవతారం ఎత్తితే శంకరుడు వెంటబడ్డాడంటుంటారు. అంత కామం ఉన్నవాడైతే కామాన్ని దుఃఖాలు చేస్తాడు ఆయన. అందుకు కాదు వెంటబడింది, అవతల మహిషి మరణించాలి. మోహిని అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెనకాతల భార్యగా పరిగణించి విడితే తప్ప అక్కడ కుమారుడు జన్మించాడు. అయ్యప్ప ధర్మశాస్త్ర యొక్క జననం జరగదు. అందుకని మోహిని హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అమ్మవారాడిన నాటకం. అందుచేత అక్కడ ధర్మశాస్త్ర జననం జరిగింది. అందుకని ఒకనాడు మోహిని అంశతో శంకరుడి యొక్క మనస్సుని తృప్తిపరిచాడు. అప్పుడు స్వామి లెక్కలో వేసుకున్నారు, ఎంత గొప్ప పని చేశావోయ్, అచ్చు నా భార్య ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించి నా మనస్సుని తృప్తిపరిచావు. అందుకని సఖిత మృదంగవహత. ఇది ఎవరు పడితే వాళ్ళు చెయ్యగలిగినటువంటి విద్య కాదు. ఎందుచేత మనకి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు వచ్చారనుకోండి, వచ్చి వారు కచేరీ చేస్తున్నారు. చేస్తుంటే ఏదో కొంత మాత్రమే వాయిద్యం తెలుసున్నటువంటి మృదంగ విద్వాంసుడిని పక్కన పెట్టం కదా. ఆయన యొక్క బాణీకి ఆయన యొక్క సంగీత సమర్థతకి తగినటువంటి వాడే పక్కన మృదంగం వాయించడానికి కూర్చోవాలి. పరమశివుడు నటరాజస్వామిగా అసుర సంధ్య వేళలో తాండవం చేస్తుంటాడు. అందుకే అసుర సంధ్య వేళలో ఇతర దేవాలయాలకి వెళ్ళరు. అసుర సంధ్య వేళలో కేవలం పరమశివ దర్శనానికి మాత్రమే వెడతారు. ఎందుచేత అంటే దేవతలందరూ కూడా ఆ శివతాండవాన్ని చూడ్డానికి వెళ్ళిపోతారు అసుర సంధ్య వేళలో. ఒక్క నృసింహస్వామి దర్శనం మాత్రం చెయ్యొచ్చు అసుర సంధ్య వేళలో. ఆయనకి మాత్రం, ఇంకా నృసింహస్వామి వారికి మాత్రం ఏ విధమైనటువంటి అడ్డు లేదు. నరసింహస్వామి దర్శనం ఎప్పుడైనా చెయ్యొచ్చు. అలాగే పరమశివ దర్శనం ప్రత్యేకించి అసుర సంధ్య వేళలో చెయ్యాలి. ఆయన తాండవం చేస్తూ ఉంటే ఆయన తాండవానికి అనుగుణంగా మధ్యలు మోగించగలిగినటువంటి సమర్థత ఎవరికి ఉంటుంది? ఏ సామాన్యమైనటువంటి తాండవమా? రమణ బ్రహ్మ వర్ణిస్తాడు, జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగ తుంగమాలికాం ఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తండవం తనూతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందిని విలాస బంధు బంధురస్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతుమస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రళిపదిగ్వదూముఖే మదాంత సింధుర స్ఫురత్ తదుత్తరీయమేదురే మనోవినోదమద్భుతం బిభర్తుభూత భర్తరి
సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖరా ప్రసూన దోళిధోళని విధూర సరాంగ్రి పీఠభూ విరాజమానమూర్ధయా విరాజమోనమూర్ధినిమ్మని అగర్వ సర్వమంగళ కదాకజంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే ప్రపుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చటా విడంబికంట కంధరా రుచి ప్రబంధ కంధరా స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదంతకచ్చితం తమంతకచ్చితం భజే కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అని వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రయో గరిష్ఠరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే ఇమం హి ఏవ నిత్యముత్తమోత్తమం స్తవం పఠన్ భ్రువన్ స్మరన్ నరన్ వేది బుద్ధి సత్యసం అని ఎవరైతే ఈ స్తోత్రాన్ని అసుర సంఖ్య వేళలో ఒక్కసారి చదువుతున్నారో వింటున్నారో వారి ఇళ్ల ముందు ఏనుగులు తొండములెత్తి నిలబడేటటువంటి ఐశ్వర్యం సిద్ధిస్తోందన్నాడు. మహానుభావుడైన తాండవం చేస్తుంటే జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి ఆ కుండ తిరిగినట్టుగా జటాజూటం తిరుగుతుంటే అందులోంచి గంగ నీళ్లు పడిపోతుంటాయిట. ఆ పావులు జారిపోతామని తోకలతో చుట్టుకుంటే స్వామివారి ఒంటి మీద ఉన్నటువంటి కుంకుమ బొట్టు ఆ కుంకుమ పడిపోతుంటే అవి పడగలు విప్పితే వాటి నుంచి కాంతులు కొడుతుంటాయిట. అంత తాండవం చేస్తుంటే మహానుభావుడు దానికి అనుగుణంగా మృదంగం ఎవరు వాయించగలరు? ఒక్క శ్రీమన్నారాయణుడు వాయించాడు. అందుకని బాణత్వం వృషభత్వం అర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే గోణిత్వం సఖితా మృదంగ మహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరి. తమిళనాడులో ఇప్పటికీ నేత్ర సమర్పణేశ్వర దేవాలయము అని దేవాలయం ఉంది. అక్కడే శ్రీమన్నారాయణుడు తన కన్ను పీకి పూజ చేశాడంటారు. ఆయన శివలింగం ముందు కూర్చుని సహస్రనామార్చన చేస్తున్నాడు. ఒక రోజున పరమశివుడు చూశాడు. ఏం చేస్తాడో చూద్దామని ఖచ్చితంగా 999 పువ్వు నుంచి ఒక పువ్వు మాయం చేశాడు. 1000వ నామం చెప్పాడు. బుట్టలో పువ్వు తక్కువైంది. పూజ మధ్యలో లేవకూడదు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. ఆయన కన్నులు తామర పువ్వుల్లో ఉంటాయి. ఒక పువ్వు తక్కువైతేనే స్వామి నా కన్నుంది కదా అనుకున్నాడు. వెంటనే తన కన్ను పెరికి పరమశివుని యొక్క పాదముల మీద పెట్టాడు. ఇంత అర్చన చేస్తే నీ పూజకి నీ సేవకి నీ కైంకర్యానికి ముగ్ధుండయ్యానయ్యా అన్నాడు పరమశివుడు. నా దేహార్థ భాగం ఇచ్చేసాను తీసేసుకో అన్నాడు. అప్పుడు హరిహరమూర్తి వచ్చింది. ఆ హరిహరమూర్తి నిజంగా ఉంటుందా అండి అలా అని మీరు అనుకుంటారేమో. ఆ హరిహరమూర్తిని దర్శనం చేసిన మహాపురుషులు ఉన్నారు. ఇప్పటికీ మనకి నెల్లూరులో ఉంది హరిహరమూర్తి దేవాలయం. అలాగే త్రయంబకానికి దగ్గరలో ఉన్న ఎన్ని దేవాలయాలు ఉన్నాయో హరిహరమూర్తి దేవాలయాలు. తిక్కన సోమయాజి గారు విరాట పర్వం రాద్దాం అనుకున్నారు. విరాట పర్వం రాద్దామని సంకల్పం చేశారు. హృదయాహ్లాది చతుర్ధముర్జిత కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఇతర ఖండంబులం కూర్పగా అని నేను దీన్ని తెలుగు చేస్తాను, విరాట పర్వాన్ని రచిస్తాననుకున్నారు. అనుకుని ఒక రాత్రి వేళ పడుకున్నారు. పడుకుంటే కొమనామాచ్యుల వారని చెప్పి వాళ్ళ తండ్రి గారు కలలో కనపడ్డారు. కనపడి నాన్నను ఒక శ్లోకం రాశావు, కిమస్తివం వా కిమ కౌస్తుభం వా అని. ఆ శంకరుణ్ణి ఉద్దేశించి ఏమయ్యా పరమశివ నిజం చెప్పు, అసలు నువ్వు కౌస్తుభం వేసుకుంటావా పునుకలమాల వేసుకుంటావా అని ఇద్దరినీ ఒకటిగా చూస్తూ స్తోత్రం చేశారు తిక్కన గారు. అందుకని ఆయన వచ్చి కొమ్మనామాచ్యుల వారు ఒక మాట చెప్పారు. నాయన హరిహరనాథుడు నన్ను పంపాడు, హరిహరనాథుడు నీతో మాట్లాడడానికి వస్తున్నాడు, స్వామికి నమస్కారం చెయ్యన్నారు. ఇంతలో పెద్ద వెలుతురు కనపడింది. ఆ వెలుతురు కనపడితే తిక్కన గారు నమస్కారం చేస్తున్నారు. నమస్కారం చేస్తుంటే హరిహరనాథుని యొక్క దర్శనమైంది. ఎటువంటి మూర్తో తెలుసండి అది? తిక్కన గారు దర్శనం చేసినటువంటి మూర్తి. అసలు ఆ స్వరూపం వింటే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కరుణారసము పొంగి దొరపెడు చార్పున శశిరేఖ అమృతంబు జలువార హరినీలపత్రిక సురభిచందనమున్న గతినాభి ధవళ పంకజము మెరయ గురి అయిన చెలుమున లోక రక్షణమనంగ చెలుమున గళమున ఛాయదోప అని ప్రథమాగ్రినేతించు భానుబింబమునాన వరమున కౌస్తుభ రత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి భానుబింబంబు పురిల్లు కాంతిమూర్తి అని ఆ హరిహరమూర్తి ఎటువంటి దర్శనమిచ్చారంటే
కరుణారసము పొంగి దొరపెడు చార్పున శిశిరేఖ అమృతంబు జాలువార. పైన జటాజూటంలోనేమో చంద్రవంక, ఆ చంద్రవంక మించి అమృతం కారిపోతోంది. నాభివంక చూశారు, నల్లటి శరీరం, అందులోంచి ఒక చక్కటి కమలం ఒకటి విరిసి ఉంది. అంటే నాభీభాగంలో చూస్తే శ్రీ మహావిష్ణువు, తల మీద చూస్తే చంద్రరేఖ పరమశివుడు. ఇంకొంచెం తేరిపారి కన్నులు విప్పి చూశారు, గురి అయిన చెలుమున లోక లక్షణమనంగళమున ఛాయదోప. తెల్లటి కంఠంలో నల్లటి మచ్చ, అంటే హాలాహల భక్షణం చేసినప్పుడు కంఠంలో ఏర్పడినటువంటి మచ్చతో ఉన్నాడు. అంటే మళ్ళీ శంకర దర్శనం అయింది. ఇంకొంచెం ఆశ్చర్యపోయి కిందకి చూశారు, ప్రథమాగ్రినీతించు భానుబింబము నాన ఉరమున కౌస్తుభ రత్నమొప్ప. ఇక్కడ చూసేటప్పటికీ కౌస్తుభం కనబడింది. ఇదేం ఆశ్చర్యం! ఇక్కడ చంద్రవంక, ఇక్కడ నాభికమలం, ఇక్కడేమో హాలాహల భక్షణం గుర్తు, ఇక్కడేమో కౌస్తుభం కనబడుతోంది. సురనదియును కాళిందియును వెరసినట్టి భానుబింబం శోభిల్లు కాంతిమూర్తి అని. ఏం ఆశ్చర్యం! గంగానది కాళిందీ నది కలిస్తే ఎలా ఉంటుందో అలా తెల్లటి నల్లటి వర్ణములు రెండూ కలిసిపోయినటువంటి హరిహరనాథుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే అప్పుడు చెప్పుకున్నారు మహానుభావుడు తిక్కన గారు, శ్రీయన గౌరినాభరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి భద్రాయితమిచ్చమెచ్చు నమశివాయ అని ఎవరైతే విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్త జనంబులకిచ్చమెచ్చు భద్రాయితమూర్తి అయిన అని ఎవరైతే హరికి హరుడికి భేదం లేకుండా ఇద్దరూ ఒకటే అనేటటువంటి భావనతో లక్ష్మికి గౌరికి భేదం లేకుండా దర్శనం చేస్తున్నారో అటువంటి వారందరికీ కూడా భద్రత కల్పించగలిగినటువంటి హరిహరనాథుడు నాకు ప్రత్యక్షమయ్యాడని చెప్పుకున్నారు. అటువంటి హరిహరనాథుడికి తిక్కన గారిని అడిగారు, అయ్యా నాకు నువ్వు రాస్తున్నటువంటి భారతాన్ని నాకు నువ్వు అంకితం ఇవ్వయా అని అడిగాడు హరిహరనాథుడు. అది తిక్కన గారి గొప్పతనం. ఎప్పుడైనా విరాట పర్వం చెప్పాలనుకుంటుంటాను, విరాట పర్వం చెప్పినప్పుడు దాని గురించి విశేషంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకని ఆనాడు హరిహరనాథుడికి అంకితం ఇచ్చారు తిక్కన గారు. దర్శనం చేశారా లేదా? దర్శనం చేశారు. ఒకే స్వరూపం అటువంటి హరిహరనాథుడు అయినటువంటి స్వామి ఎవరున్నారో ఆయన పార్వతీదేవికి ఉపదేశం చేశారు శివాష్టోత్తర శతనామాన్ని. 108 నామములు. 108 నామములు చదివేటప్పుడు ఒక మాట చెప్పారు, ధ్యాన శ్లోకము అని ఒకటి ఉంటుంది. మొట్టమొదట మనస్సులో ధ్యానం చెయ్యాలి అష్టోత్తరం చదివేటప్పుడు. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. అది వేడి వల్ల ఫ్యాన్ గురించి మీరు ఎవరు ఏం పెద్ద వర్రీ అవద్దు, నేను చెప్పింది వినండి చాలు. అందుచేత ఆయన అంటారు ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం. ఆయన తెల్లటి శరీరంతో ఆ చంద్రమండలంలో కూర్చుని ఉన్నాడు. ఆ చంద్రమండలం, అందుకే పరమశివలింగానికి పైన ధారాపాత్ర కడతారు. ఆ ధారాపాత్రలోంచి సన్నటి ధార పడుతూ ఉంటుంది. శివలింగం ఎంత చల్లగా ఉంటే మన కోరికలు అంత తీరుతాయి. స్వామి చల్లగా ఉండాలి. అందుకే శివలింగానికి ఎప్పుడూ అభిషేకం లేకుండా వేడిక్కిపోయేటట్టు ఉంచకూడదు. సన్నటి ధార పడుతూనే ఉండాలి. అందుకే మిగిలిన దేవతా స్వరూపాలకు అలా ఉండదు. ధారాపాత్ర కట్టి ఒక దర్భ పెట్టి సన్నటి ధార శివలింగం మీద పడుతూ ఉండగా అలా వదిలిపెట్టేస్తారు. దానికి ఎక్కడుంది రహస్యం అంటే యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో చెప్పారు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాల సులలిత వపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అన్నారు. ఆ చంద్రమండలం యొక్క అంచులలోంచి కరిగినటువంటి అమృతం జాలువారి ఆయన మీద పడుతూ ఉంటుంది. ఆ అమృతం ఇలా కింద కారిపోతుంటే చేతిలో పాత్రలతో పట్టుకుని మళ్లీ తీసి ఆయనే ఇలా పోసుకుంటూ ఉంటాడు. కోటగుమ్మం సెంటర్లో ఉంటున్నటువంటి మూర్తి ఒకటి. అందుచేత తనలో తానే రమిస్తూ అమృతాభిషేకాన్ని పొందుతూ ఉంటాడు. అది ఇక్కడ అక్కడ అని లేకుండా బ్రహ్మాండములంతటా వ్యాపించిపోయి ఉంటుంది ఆ శివలింగం.
అందుకే ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపదీమము జలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ